చెప్పి ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేనేం చేశాను? ఏం చేస్తావు నీకు తెలీదా? నువ్వేం చేస్తావు నీకు తెలీదా? చెప్తా విను. రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాం. వాడేమో లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడేమో క్లయింట్కి ఇన్ టైంలో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాను. వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా కాంపెన్సేషన్ అడుగుతున్నారు, లేదా కోర్ట్ని అప్రోచ్ అవుతా అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్. రిలాక్స్ ప్రశాంత్, దీని గురించి నువ్వు అంతలా ఆలోచించకు. మనమే డీల్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి. ఈ విషయం అమ్మాయి దాకా వెళ్ళనివ్వకు. సరే కూల్. ఇప్పుడు కాంపన్సేషన్ కింద ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది? వాళ్ళు కోర్టు వరకు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఒక 20 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది. అంకుల్, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నువ్వేం పరాయివాడువా? యు ఆర్ మై ఫ్యామిలీ. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇంకొక 15 lakhs పే చేస్తే సెటిల్మెంట్ అయిపోతుంది అంకుల్. ఫైనల్ అమౌంట్ కూడా ఈ వీక్లోనే సెటిల్ చేద్దాం. డోంట్ వరీ బాబు. హలో సునీల్, ప్రశాంత్ పేరు మీద మన ఆఫీస్లో ఎవరన్నా టీమ్ లీడర్ ఉన్నారా? ఓకే మంచిది. సరే, ప్రశాంత్ పేరు మీద టీమ్ లీడర్ కాదు కదా, కనీసం మా ఆఫీస్లో ఎంప్లాయీ కూడా ఎవరు లేరు. అన్న ఇచ్చేస్తానన్నా. డబ్బులు ఇవ్వమంటే తప్పించుకుని తిరుగుతున్నావు అంట. బలిసిందా? దండం పెడతాను. ప్రశాంత్ ఇక్కడ డియర్ కావ్య, నీకు తెలియజేయనిదేమనగా నీకు ఒక విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు నిజం తెలుసుకొని నువ్వు బాధపడకూడదని నా యొక్క మనవి. ప్రశాంత్ అనే వ్యక్తి నీకు సరైన వాడు కాడు. అతను ఒక 420 జూతగాడు, తిరుగుబోతు. చివరికి నన్ను కూడా ₹1 కోటి వరకు మోసం చేశాడు. దయచేసి అతన్ని మాత్రం పెళ్లి చేసుకోకూడదని నా కోరిక. మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. ఇట్లు ప్రేమతో మీ నాన్న. నాకు తెలియకుండా మనకి ఎంత చేసావో చూడు. ఇంకా ఏం మొహం పెట్టుకుని వచ్చావు? గెట్ లాస్ట్. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో కావ్య. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు. దానికి ప్రత్యక్షంగా కారణం నువ్వు కాకపోయినా పరోక్షంగా కారణం నువ్వే. నీలాంటి పశువుని ప్రేమించాను చెప్పలేక తనలో తను మదన పడుతూ చనిపోయారు. ప్లీజ్ నా మాట విను కావ్య. నో, నెవర్. ఐ ఆమ్ డన్ విత్ యూ. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించకు. ఛీ. హలో చెప్పరా. ప్రోగ్రామ్ మొత్తం రెడీ అక్క, నీదే లేటు.
నా మూడేం బాగాలేదురా, నేను రావట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే సరే. మా 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 ఏమైంది మా? మా లేమ్మా, ఏమైంది? లేమ్మా. ఇప్పుడు ఓకే కదా? ఓకే మా. ఏమైందమ్మా అసలు నీకు? 1 month బ్యాక్ ఉన్న మీ డాడీ ఈరోజు లేరు. నాకు ఏదైనా జరిగితే నువ్వేమైపోతావో అన్న దిగులంతా నీ గురించేనమ్మా. ఇదిగో బాబు, డబ్బులు తీసుకో. ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. చిన్నప్పుడు చూసా పాపను. పాప బాగుందా? బాగుంది. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. అవునా? మరి పెళ్లి సంబంధాలు వచ్చాయా? చూస్తున్నాం, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు. అవునా? Parnaya.com లో చూడకపోయావా? ఆ.com ఈ.com కాకుండా తెలిసిన వాళ్ళ సంబంధమే చూద్దాం అనుకుంటున్నాం. అదేంటే అలా అంటావు? మా ఇద్దరు అమ్మాయిలకి ఆ.com లోనే చూసాం. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. నాకెందుకో అది అంతగా మా పాపకి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళ ఇళ్లలోనే చూద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పు. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. కాకపోతే మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు. అవునా? వాడొచ్చిన తర్వాత ఇద్దరు ఒపీనియన్ తెలుసుకొని మ్యారేజ్ చేద్దాం. సరేనా? సరే, ఉంటా. కార్తీక్ అమెరికా నుంచి వచ్చాడే. ఈవినింగ్ పార్టీ ఉంది. నువ్వు కావ్య తప్పకుండా రావాలి. సరేనా? అవునా? తప్పకుండా వస్తాను. మర్చిపోవద్దు మరి. ఉంటా. సరే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంటే. టైం అయిపోతుందా? దేనికి? చెప్పానుగా మనం ఈవినింగ్ బయటికి వెళ్ళాలని. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? మనకు బాగా కావాల్సిన వాళ్ళు, ఒక చిన్న పార్టీ, మనం తప్పకుండా వెళ్ళాలి. ఈ టైంలో పార్టీ ఏంటమ్మా? అది కాదురా, బాగా కావాల్సిన వాళ్ళు, అందుకని. నాకు మూడ్ లేదమ్మా ఇప్పుడు. ఇద్దరం వెళ్ళాలని చెప్పాను కదా. మనకు బాగా కావాల్సిన వాళ్ళు. నా మాట విను ఈ ఒక్కసారికి. ప్లీజ్ 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 నా మాట విను. మా అమ్మవు కదా. సరే. హాయ్ అండి. నమస్కారం. హాయ్. రామ్మా. హాయ్ ఆంటీ. కార్తీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, పిలవగానే వచ్చినందుకు. అందరూ నా సక్సెస్ని విని కంగ్రాచులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సక్సెస్కి మేజర్ పోర్షన్ మా అమ్మది. టుడే వేర్ ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ. ఈ పార్టీకి పిలవడానికి కారణం కేవలం నేను అబ్రాడ్ నుండి వచ్చాననే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. వన్ ఫైన్ డే అమ్మ నాకు ఫోటో పంపింది. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకెవ్వరిని చూడాల్సిన అవసరం లేదనిపించింది. తనెవరో కాదు, కావ్య. ఇంతమందిలో అనౌన్స్ చేసేసరికి తను నర్వస్గా ఫీల్ అయింది. అందుకే అలా వెళ్ళిపోయింది. నేను మాట్లాడతాను, ఓకేనా? సారీ. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అందరి ముందు అలా వచ్చేయచ్చా? నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా?
పార్టీ అని చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావా? ఇలా చేయడానికి తప్పనిపించట్లేదమ్మా. తప్పు దేనికే? ఒక తల్లిగా నా